నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల పరిధిలోని తానకలన్ గ్రామం పంచాయతీలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఉత్సాహంగా సాగింది. మొదటి విడత చివరి రోజున బాపునగర్ గ్రామ పంచాయతీ నుండి ఎస్సీ మహిళా కేటగిరీలో సర్పంచ్ అభ్యర్థిగా నగునూరి అనురాధ రాజశేఖర్ అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారుల సమక్షంలో పూర్తి పత్రాలతో సమర్పించిన అనురాధకు గ్రామ పెద్దలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున హాజరయ్యారు. నామినేషన్ అనంతరం మాట్లాడిన నగునూరి అనురాధ రాజశేఖర్, బాపునగర్ ప్రజల విశ్వాసం, ఆశీర్వాదంతో ఈసారి సర్పంచ్ స్థానంలో ఏకగ్రీవంగా సాధ్యమవుతుందని నమ్ముతున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామ వార్డు సభ్యులు ఎన్నికల్లో కూడా ఏకగ్రీవమయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. గ్రామ అభివృద్ధి ప్రధాన లక్ష్యమని, ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే ప్రజల సేవకు మరింత కట్టుబడి పనిచేస్తానని అనురాధ స్పష్టం చేస్తూ నేతల మార్గదర్శకత్వంలో బాపునగర్ గ్రామాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. పంచాయతీ స్థానంలో పారదర్శక పాలన అందించడం తమ సంకల్పమని అనురాధ తెలిపారు. నా పేరు నగునూరి అనురాధ. నేను బాపునగర్ సర్పంచ్గా గ్రామ పంచాయతీ తానకలం గ్రామ పంచాయతీలో 8 మంది వార్డు సభ్యులతో నామినేషన్ వేయడం జరిగింది. బాపునగర్ గ్రామం పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరి మా బాపునగర్ గ్రామంలోంటి మహిళ రావడం జరిగింది. మరి నగునూరి అనురాధ గారిని ఈరోజు ఎలక్షన్లో భాగంగా నామినేషన్ వేయడం జరిగింది. మరి అదేవిధంగా మా గ్రామంలోని ఇదే మొదటి నామినేషన్ కాబట్టి ఇదే ఫైనల్గా యునానిమస్ అవుతుందని మేము భావిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా బాపునగర్ గ్రామ పంచాయతీకి సంబంధించి తానాకలన్ గ్రామ పంచాయతీలో బాపునగర్ సంబంధించినటువంటి నగునూరి అనురాధ రాజశేఖర్ మరియు 8 మంది వార్డు సభ్యులతో సహా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామాలకు ఏదైతే సేవలు అందించాలనో మేము ముందుకు రావడం జరిగింది. మాకు మద్దతుగా అందించినటువంటి మద్దతుదారులకు, వచ్చినటువంటి ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇదే మొదటి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది కాబట్టి ఇదే చివరి నామినేషన్గా మమ్మల్ని యునానిమస్ చేస్తారనే ఉద్దేశంతో మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, గ్రామ పెద్దలందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.